హలో నమస్తే. ఈరోజు మనం చూస్తున్న వీడియో ఫంక్షన్స్ అంటే ఏంటి జావా స్క్రిప్ట్లో అనేది మనం ఈరోజు చూస్తున్నాం. సో అసలుకి ఫంక్షన్స్ అంటే ఏంటంటే ఇప్పుడు ఏదైనా ఒక కోడ్ని బ్లాక్ ఆఫ్ కోడ్ని మళ్ళీ మళ్ళీ మనం యూజ్ చేసుకునే దానికి ఫంక్షన్స్ అనే కాన్సెప్ట్ యూజ్ అవుతుందన్నమాట. ఒకసారి డెఫినేషన్ చూస్తే ఫంక్షన్స్ ఇన్ జావా స్క్రిప్ట్ అలౌస్ యూ టు డిఫైన్ రీయూజబుల్ బ్లాక్ ఆఫ్ కోడ్. సో రీయూజబుల్ బ్లాక్ ఆఫ్ కోడ్ అనేది దానికి యూజ్ అవుతుంది. సో ఇప్పుడు రీయూజబుల్ అంటే ఇంట్లో ఎలా యూజ్ చేస్తామంటే ఇప్పుడు ఫంక్షన్ గ్రీట్ అని ఇచ్చాను నేను, ఇక్కడ నేమ్ అనే వేరియబుల్ ఇచ్చాను. సో రిటర్న్ హలో, గ్రీట్ అనేది వేరియబుల్ నేమ్ అనమాట, ఇక్కడ కాలింగ్ నేమ్ అనమాట. సో రిటర్న్ హలో అని ఇచ్చి డాలర్ నేమ్ అని ఇచ్చాను. ఇక్కడ ఏదైతే ఇక నేమ్ ఇక్కడ ఏదైతే నేమ్ మనం ఇస్తామో ఆ నేమ్ అనేది ఇక్కడ ప్రింట్ అవుతుంది అనమాట. ఇది హలో అనేది కామన్గా స్టాటిక్గా ఉంటుంది, ఇది డైనమిక్గా ఉంటుంది అనమాట. ఇది వాట్ ఎవర్ మనం ఏదైతే ఇస్తామో అవుట్పుట్ వస్తుంది. సో ఇది ఫంక్షన్, ఇది బ్లాక్ ఆఫ్ కోడ్ అనమాట. సో ఈ బ్లాక్ ఆఫ్ కోడ్ని మనము యూజ్ చేసుకోవాలంటే console.log ప్రింటింగ్ చేసేది. సో గ్రీట్ అంటే మనం ఈ వేరియబుల్ని కాల్ చేస్తున్నాం, దాంట్లో వాల్యూని ఇస్తున్నాం. సో నేమ్ ఇన్స్టెడ్ ఆఫ్ నేమ్ని మనం అలైస్ అనే ఇచ్చాము. సో అలైస్ ఇచ్చామన్నమాట. అవుట్పుట్ ఏమొస్తుంది, హలో అలైస్ అనేది వస్తుంది. ఎందుకంటే ఇది స్టాటిక్, హలో అనేది చేంజ్ కాదు, నేమ్ అనేది అలైస్ అనేది. సో ఇదే కోడ్ మనము రన్ చేసి చూద్దాము. ఇక్కడ చూడండి. సో console.log అనేది ఉంది, అవుట్పుట్ అనేది క్లిక్ ఆన్ రన్ బటన్ అనేది ఉంది. సో రన్ అనేది చేద్దాము ఆన్లైన్ కంపైనర్లో. సో ఇక్కడ చూసారా, హలో వరల్డ్ అనేది స్టార్టింగ్ కోడ్ అనమాట. సో సెకండ్ హలో అలైస్ అనేది వచ్చింది. అట్లా కాకుండా మనం ఇంకొక నేమ్ ఏదన్నా ఇస్తే లిబ్రా అని ఇచ్చామనుకోండి. సో ఇప్పుడు రన్ చేసి చూడండి, హలో లిబ్రా. సో హోప్ మీకు అందరికీ అర్థమైంది అనుకుంటా. ఫంక్షన్ అనేది మనం ఒక బ్లాక్ ఆఫ్ కోడ్ని మనము ఫంక్షన్ ద్వారా, అంటే ఇప్పుడు ఇక్కడ చూస్తే ఫంక్షన్తో ఒక వేరియబుల్ని ఒక కాల్ చేసుకున్నాం అంటే ఇదంతా ఒక బ్లాక్ ఆఫ్ కోడ్ అనమాట. సో ఇన్ బిట్వీన్ ఇక్కడ ఏదైతే ఉందో ఈ బ్లాక్ ఆఫ్ కోడ్ని మనం రీయూజ్ చేసుకోవచ్చు. ఈ గ్రీట్ అనే ఫంక్షన్ని మనం కాల్ చేసుకొని, సో ఇక్కడ వాల్యూ అనేది ఇక్కడ లోపల ఇచ్చే వేరియబుల్ దానికి మనము వాల్యూ అనేది ఎప్పుడైతే ఇస్తామో దాంతో మనం కాల్ చేసుకోవచ్చు అనమాట. ఈ గ్రీట్ ఫంక్షన్ అనేది ఇక్కడ ఏంటంటే ఫంక్షన్ గ్రీట్, ఫంక్షన్ నేమ్ వచ్చి గ్రీట్. గ్రీట్ అనేది నువ్వు కాల్ చేసుకుంటే సో ఈ కంప్లీట్ ఫంక్షన్ అనేది నీకు ఇక్కడ కాల్ అవుతుంది. అర్థమైంది అనుకుంటాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి నా ఛానల్ని.